ఓ టెక్నాలజీని ఊహించుకోండి. మనం కేవలం టెక్స్ట్ టైప్ చేస్తే చాలు, అచ్చం మనిషి మాట్లాడినట్లే అన్ని భావోద్వేగాలతో సహా వినిపిస్తుంది. అదే 11 ల్యాబ్స్. కేవలం కొన్ని సంవత్సరాల్లోనే ఏఐ వాయిస్ ప్రపంచంలో ఒక విప్లవాన్ని సృష్టించిన కంపెనీ. ఈరోజు మనం దాని అద్భుతమైన కథను విశ్లేషించబోతున్నాం. ఒకవేళ గొంతు పోతే ఏమవుతుంది? ఒక లాయర్ తన వాదనను కోర్టులో వినిపించలేకపోతే, ఒక యాక్టర్ తన జీవితంలో చివరిసారిగా అయినా తన గొంతుని మళ్లీ వినాలని అనుకుంటే, ఇలాంటి బలమైన ప్రశ్నలతోనే 11 ల్యాబ్స్ కథ మొదలవుతుంది. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే, పోలాండ్లో ఒక చిన్న ప్రాజెక్ట్గా మొదలై 11 బిలియన్ల కంపెనీగా ఎలా ఎదిగిందో చూద్దాం. అసలు రోబోలా కాకుండా నిజమైన మనిషిలాంటి స్వరాన్ని ఎలా సృష్టించిందో తెలుసుకుందాం. అలాగే కోల్పోయిన స్వరాలకు మళ్లీ ప్రాణం పోసిన కొన్ని కథలను విందాం. చివరగా ఈ పూర్తి ఆడియో ప్లాట్ఫామ్ను మనమే ఎలా ఉపయోగించవచ్చో కూడా చూద్దాం. సరే, మొదటి భాగంలోకి వెళ్దాం. ఈ కథ ఎక్కడో సిలికాన్ వ్యాలీలో మొదలవలేదు, పోలాండ్లో మొదలైంది. దానికి కారణం ఇద్దరు స్నేహితులకు హాలీవుడ్ సినిమాల మీద ఉన్న ఒక పెద్ద కంప్లైంట్. ఈ ఫౌండర్స్ మార్టీ ఇంకా పియోటర్ చిన్నప్పుడు ఫారిన్ సినిమాలు చూసినప్పుడు తెగ ఇరిటేట్ అయ్యేవాళ్లంట. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ ఏమో అక్కడ ఎమోషనల్గా డైలాగ్ చెప్తుంటే, ఇక్కడ పోలిష్ డబ్బింగ్లో ఎవరో రోబో మాట్లాడినట్టుండేది. ఆ ఫీల్ మొత్తం పోయేది. వీళ్ళిద్దరూ టెక్నాలజీలో పెద్ద పెద్ద కంపెనీలలో పనిచేసిన వాళ్లే, గూగుల్, పాలాంటియర్ లాంటివి. సో వాళ్లకున్న ఈ చిరాకుతోనే ఒక ఐడియా వచ్చింది. సరే, ఈ వీకెండ్ కూర్చుని ఏఐతో ఈ సమస్యను సాల్వ్ చేయగలమా అని చూద్దామనుకున్నారు. అలా ఒక వీకెండ్ ప్రాజెక్టుగా పుట్టిందే ఈ 11 ల్యాబ్స్. ఓకే, ఐడియా బావుంది. కానీ రోబోలా కాకుండా నిజమైన మనిషిలా మాట్లాడే వాయిస్ని తయారు చేయడం ఎలా? ఇక్కడే అస్సలు మ్యాజిక్ ఉంది. పాత టెక్స్ట్ టు స్పీచ్ సిస్టమ్స్ చాలా ఫ్లాట్గా రోబోలా ఉంటాయి. కానీ 11 ల్యాబ్స్ ఏఐ అలా కాదు. ఇది డీప్ లెర్నింగ్ ఉపయోగించి మనమిచ్చిన టెక్స్ట్ వెనుకున్న ఫీలింగ్ని, కాంటెక్స్ట్ని అర్థం చేసుకుంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే, హ్యాపీగా ఉన్నాను అంటే హ్యాపీగా చెప్తుంది, బాధగా ఉంది అంటే బాధగా చెప్తుంది. వాళ్ల టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అంటే, వాళ్ల లేటెస్ట్ మోడల్ని ఆడియో ఎక్స్పర్ట్స్ ముందు ప్లే చేసి, ఇది మనిషి గొంతునా ఏఐ గొంతునా అని అడిగారు. వాళ్లు కూడా కనిపెట్టలేకపోయారంట. అంటే ఆలోచించండి, టెక్నాలజీ ఏ రేంజ్కి వెళ్ళిపోయిందో. సరే, టెక్నాలజీ అద్భుతంగా ఉంది. కాని కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, ఇది మనుషుల జీవితాల మీద చూపించిన ప్రభావం ఇంకా గొప్పది. ఇప్పుడు మనం ఈ కథలో చాలా ముఖ్యమైన భాగానికొచ్చాం. ఎరిక్ డేన్ అనే ఒక యాక్టర్ గురించి తెలుసుకుందాం. ఆయనకు ఏఎల్ఎస్ అనే వ్యాధి వల్ల గొంతు పోయిందే. అయితే ఆయన చనిపోవడానికి సరిగ్గా వారం ముందు ఈ టెక్నాలజీ వాడి తన వాయిస్ని క్లోన్ చేసుకోగలిగారు. ఆ తర్వాత వాళ్ల వైఫ్ ఒక డాక్యుమెంటరీలో ఆయన వాయిస్నే ఉపయోగించి ఆయన కథను ప్రపంచానికి చెప్పారు. ఇంకో కథ లాయర్ లారీ కోహెన్ది. ఒక వ్యాధి వల్ల ఆమె తన స్వరాన్ని కోల్పోయారు. కాని కేవలం తన పాత రికార్డింగ్స్లో ఒక 30 నిమిషాల ఆడియోతో తన వాయిస్ని క్లోన్ చేసుకుని మళ్లీ కోర్ట్రూంలోకి అడుగుపెట్టి తన వాదనాల్ని బలంగా వినిపించారు. చూశారుగా, ఈ కథలు వింటుంటేనే అర్థమవుతోంది, ఇది కేవలం డబ్బు సంపాదించే బిజినెస్ కాదని. అందుకే కంపెనీ 1 మిలియన్ వాయిసెస్ అని ఒక పెద్ద ప్రోగ్రాం స్టార్ట్ చేసింది. దీని కింద అవసరమైన వాళ్లకి ఫ్రీగా ఈ టెక్నాలజీ అందించి వాళ్ల గొంతుని తిరిగి ఇవ్వడానికి ఏకంగా $1 బిలియన్ విలువైన సేవలు అందిస్తామని మాటిచ్చారు. ఒకపక్క ఇలా మనుషుల జీవితాల్లో వెలుగులు నింపుతూనే, మరోపక్క బిజినెస్ పరంగా 11 ల్యాబ్స్ ఒక తుఫాను సృష్టించింది. అసలు వాళ్ళ గ్రోత్ స్టోరీ వింటే నమ్మలేరు. చూడండి, 2023 జనవరిలో పబ్లిక్కి లాంచ్ అయ్యారు. కేవలం 6 నెలల్లో $100 మిలియన్ కంపెనీ అయింది. మరో 6 నెలలు తిరిగేసరికి, అంటే సరిగ్గా ఏడాదిలో $1.1 బిలియన్ యూనికార్న్ క్లబ్లోకి ఎంటర్ అయింది. ఇక 2026 కల్లా ఏకంగా $11 బిలియన్ కంపెనీగా ఎదిగింది. స్టార్టప్ ప్రపంచంలో ఇది మామూలు వేగం కాదు. ఇంత ఫాస్ట్ గ్రోత్ని చూసి టెక్ వరల్డ్లో పెద్ద పెద్ద తలకాయలు ఊరుకుంటారా? ఇన్స్టాగ్రామ్, ఓక్యులస్, ఈవెన్ గూగుల్ డీప్ మైండ్ కోఫౌండర్స్ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేశారు. అంటే వాళ్ల టెక్నాలజీ మీద ఎంత నమ్మకముందో అర్థం చేసుకోవచ్చు. అలా ఒక వీకెండ్ సరదాగా మొదలుపెట్టిన ప్రాజెక్ట్ 2026 నాటికి $11 బిలియన్ కంపెనీగా మారింది. అయితే వాళ్ల కథ ఇక్కడితో ఆగిపోలేదు.
కేవలం వాయిస్ తయారు చేయడం దగ్గరే ఆగకుండా 11 ల్యాబ్స్ ఇప్పుడు ఒక కంప్లీట్ ఆడియో ప్లాట్ఫామ్గా మారిపోయింది. ఈ ప్లాట్ఫామ్లో మనం మన వాయిస్ని క్లోన్ చేసుకోవచ్చు. సినిమాలని దాదాపు 30 భాషల్లోకి ఆటోమేటిక్గా డబ్ చేయొచ్చు. వీడియోలకి కావలసిన సౌండ్ ఎఫెక్ట్స్ని కేవలం టెక్స్ట్ ఇచ్చి జనరేట్ చేయొచ్చు. చివరికి ఏఐతో మొత్తం పాటలనే క్రియేట్ చేయొచ్చు. ఇది కంటెంట్ క్రియేటర్స్కి ఒక వరం లాంటిది. అయితే ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ పవర్ఫుల్ టెక్నాలజీని అందరూ వాడుకోవచ్చు. అదే ఇందులో అసలు కిక్. ఎవరైనా సరే వాళ్ల వెబ్సైట్కి వెళ్లి ఫ్రీగా ట్రై చేయొచ్చు. వాళ్ల ఫ్రీ ప్లాన్లో నెలకి 10,000 క్యారెక్టర్స్ వరకు వాడుకోవచ్చు. చిన్న చిన్న ప్రాజెక్ట్స్కి ఇది సూపర్. ఇంకా ప్రొఫెషనల్ ఫీచర్స్ అంటే మన వాయిస్ క్లోన్ చేసుకోవడం లాంటివి కావాలంటే స్టార్టర్ లేదా క్రియేటర్ ప్లాన్స్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. సో 11 ల్యాబ్స్ కథ విన్నాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న నిలుస్తుంది. భవిష్యత్తులో మనమందరం ఏఐ వాయిస్లనే వాడుతామా? మన డిజిటల్ అసిస్టెంట్లు, మనం వినే ఆడియో బుక్లు, చివరికి మన ఆన్లైన్ అవతార్లు కూడా మన సొంత ఏఐ వాయిస్తో మాట్లాడతాయా? మన గొంతుక మన డిజిటల్ ఐడెంటిటీగా మారే రోజులు దగ్గర్లోనే ఉన్నట్టున్నాయి. ఆలోచించండి.